బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిస్టర్ రంగనాథ్ నీపై డెఫమేషన్ కేసు వేసి కోర్టుకు లాగుతా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రంగనాథ్ చేసిన ఆరోపణలని చేస్తూ తాను ధర్నా చేస్తే తనపై తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. రంగనాథ్ 6 నెలల క్రితం ఆదిత్య కన్స్ట్రక్షన్ బిల్డింగ్ యాజమాన్యం 0.37 ఎకరాలు ఆక్రమించిందంటూ తహసీల్దార్కు లేఖ రాశారని, అంతేకాకుండా ఈ భవన నిర్మాణాన్ని ఆపకపోతే అందులో ఉండబోయే వారితో పాటు ఆ చుట్టుప్రక్కల ప్రజల ప్రాణాలకే ప్రమాదమని లేఖలో రాశారన్నారు. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను తాను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించారు. రంగనాథ్ ప్రభుత్వం ఎక్కడైనా దూకి చావాల్సి వస్తుందని హెచ్చరించారు. తన ధర్నాకు సంబంధించి సోషల్ మీడియాలో హైడ్రా పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఖచ్చితంగా కోర్టుకు ఈడుస్తానని అన్నారు. నిజం మాట్లాడే వాళ్లదే తప్పు అన్నట్లుగా వీడియోలు ఎడిట్ చేసి ఎదురుదాడి చేస్తారా అని ప్రశ్నించారు. హైడ్రా పేదవాళ్ల ఇళ్లను కూల్చుతూ పెద్దల జోలికి వెళ్లడం లేదని మండిపడ్డారు. తాను ఇప్పటి వరకు ఆధారాలతో 6 కంప్లైంట్స్ చేశానని, వాటిపై ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. పైగా సిగ్గు లేకుండా పోరాటం చేస్తున్న వారిపైనే తప్పుడు వీడియోలు చేస్తారా అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం హైడ్రా ఏమైనా గ్రాఫిక్స్ డిజైనర్లా, కంటెంట్ క్రియేటర్లా అని ప్రశ్నించారు. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హైడ్రా అనేటటువంటి ఒక మహమ్మారి పెట్టి ఏంది, మూసీ నదికి 30 మీటర్లు ఉన్నవన్నీ కూడా కూలగొడతాం అని చెప్పారు. మొన్న మేము ఒక దగ్గరికి పోయి ప్రొటెస్ట్ చేసినాం, ఒక ప్రైవేటు సంస్థ దగ్గరికి పోయి. ఎందుకని ప్రొటెస్ట్ చేసినాం? అది లిటరలీ నది మధ్యలో ఉన్నది, మూసీ నది మధ్యలో ఉందని ప్రొటెస్ట్ చేసినాం. ప్రొటెస్ట్ చేయగానే హైడ్రా వాళ్ళు మామూలుగా దేనికి మాట్లాడరు, కానీ జాగృతి వైపు ప్రొటెస్ట్ చేసిన తెల్లారు ఒక 5 వీడియోలు పెట్టారు. ఆ 4-5 వీడియోలల్లో టెక్నికల్గా అంటే హైడ్రా వాళ్ళు ఫస్ట్ టైం నేను చూసిన రిటర్న్ ఇవ్వకుండా ఓ వీడియో చేయించి వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టి విజువల్స్ పెట్టి ఒక వీడియోలు కొన్ని హైడ్రా అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేసి నేను ఇన్ని రోజులు ఆగిన. ఎందుకోసం ఆగిన? నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడో మీ అందరికీ తెలుసు, అందుకోసమే ఆగిన. ఇక ప్రూఫ్ ఉంది. నేను మాత్రం హైడ్రా మీద సీరియస్గా చెప్తున్నా రంగనాథ్ గారికి, మీకు ఆల్రెడీ ఒక 6 కంప్లైంట్లు ఇచ్చినాం మేము విత్ ఎవ్రీ ప్రూఫ్. మీరు ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలే. కేవలం మీరు పేదవాళ్ళ ఇండ్లు కొడుతురు తప్పితే పెద్దవాళ్ళ చుట్టూ పోతలేరు. మళ్ళీ సిగ్గు లేకుండా మేము ధర్నా 3 తారీఖు మొన్న మార్చిలో వేస్తే హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతారా? ఏం గ్రాఫిక్ డిజైనర్సా మీరు? కంటెంట్ క్రియేటర్సా? తమాషా అయిపోయింది ప్రతి ఒక్కరికి. నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేయడం అలవాటైంది. ప్రభుత్వం అట్లే ఉంది, ప్రతిపక్షం అట్లే ఉంది. వీ విల్ డ్రాగ్ యూ టు కోర్ట్ మిస్టర్ రంగనాథ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ గేవ్ యూ 6 కంప్లైంట్స్ స్టిల్ నౌ. వేర్ ఆర్ యువర్ గట్స్? యూ టెల్ మీ. మళ్ళీ మీదికెళ్ళి నన్ను బద్నాం చేస్తావు? నేను ప్రూఫ్ లేకుండా ఈ రాష్ట్రంలో ఏం చేయను నేను చెప్తున్నా. మీరు ఈ లెటర్ ఎట్లా రాసిండ్రు, ఈ లెటర్లో కంటెంట్ ఎట్లుంది, ఇది ఇప్పుడు నేను ఆన్లైన్ పెడితే దుంకి చచ్చిపోదాల. మీరు మీ ప్రభుత్వం ఎందుకోసం పెట్టిండ్రు హైడ్రా? ఎవరి కోసం పెట్టిండ్రు? దమ్ముందా బుల్డోజర్ది? ఆదిత్య రియల్టర్స్ పోదాం పారేపు. తెల్లారి మాట్లాడతారు, బాజాలు ఊదేటోళ్ళు, బాకాలు ఊదేటోళ్ళు అందరూ. ఎందుకు ఈమె పోయి ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రొటెస్ట్ చేసింది? ఇవన్నీ పక్కకు పెట్టి నేను ధర్నా చేసిన తెల్లారి కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ప్రకారం బిల్డింగ్ కడుతున్నాం. మేము మాకు చదువు రాదు అనుకుంటురా? మాకు లాయర్ లేరా? మాకు చదువు చెప్పేటోళ్ళు ఉండరా? ఓన్లీ మీరు ప్రభుత్వం అయితే మీరే గొప్పనా? అది కాదు. మీరు తప్పుదో పట్టించొద్దు. నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా. హైడ్రా హ్యాస్ టు టేక్ బ్యాక్ ఆల్ ద ట్వీట్స్. యూ బెటర్ డిలీట్ ఆల్ దోస్ ట్వీట్స్. ఇవాళ సాయంత్రం కల్లా ట్వీట్స్ డిలీట్ కాకపోతే రేపు పొద్దున డిఫమేషన్ ఇస్తానని చెప్తున్నా. మీరు ఇచ్చిన లెటరే నేను ఇవాళ ట్వీట్ చేస్తాను. ఇప్పుడు నా ఇది అయిపోయినాక లేటెస్ట్ 7 దాకా పోతే 6 దాకా పోతాం. హైడ్రా నుంచి వీడియోలు చేసి గ్రాఫిక్స్ చేసి పెడుతున్నారు. మీ ప్రభుత్వం అంతా బోగస్, మొత్తం డిజిటల్ దుర్వాసన వస్తుంది మీ ప్రభుత్వం నుంచి తప్ప ఇంకోటి లేదు. మొత్తానికి మొత్తం బోగస్. నిన్న సీఎం గారు చెప్పిన ప్రాజెక్ట్ రిపోర్ట్ బోగస్, మీ హైడ్రా చేసిన ట్వీట్లు బోగస్, ప్రతిదీ బోగసే.